విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వీరాభిమానులకు ఇది పండగ లాంటి వాతావరణం. టీ20 అలాగే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కేవలం వన్‌డే ఫార్మాట్‌కి మాత్రమే పరిమితమైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటను యావత్ క్రికెట్ ప్రపంచం మిస్ అవుతోంది. వారు ఆడుతుంటే చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఎదురుచూపులకు త్వరలోనే తెరలేవనుంది. ఇక రోకో జోడీ బరిలోకి దిగే తేదీ ఖరారైపోయింది. నిజం చెప్పాలి అంటే ఒక వింత సంఘటన క్రికెట్‌లో చోటు చేసుకోబోతోంది. ఈ ఆగస్టు 3 తారీఖున ప్రారంభమైన టెస్ట్ క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఐదో టెస్ట్ మ్యాచ్ ఉందో, అది మన భారత జట్టు గెలిచి సిరీస్‌ని సమన్ చేసి ఇంగ్లాండ్‌తో సిరీస్‌ని పూర్తి చేసుకుంది. దాదాపుగా నెల రోజుల పాటు క్రికెట్ మ్యాచెస్ ఏమీ లేవు. దాంతో ఆటగాళ్ళందరికీ బాగా గ్యాప్ వచ్చేసింది. ఇక సెప్టెంబర్ 9వ తేదీ నుంచి కూడా ప్రారంభం కాబోతోంది ఆసియా కప్ 2025 సీజన్. అయితే ఈ సీజన్ అనేది 21 సంవత్సరాల తర్వాత ఒక ఊహించని ట్విస్ట్ తిరగబోతోంది. అదేంటి అంటే 21 సంవత్సరాల తర్వాత అటు రోహిత్ కానీ, ఇటు కోహ్లీ కానీ ఒక్కరు కూడా ఆసియా కప్‌లో మైదానంలో కనిపించకపోవడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు స్టార్లు లేకుండా చివరిసారిగా ఆసియా కప్ 2004లో భారత జట్టు ఆడింది. ఆ సమయంలో వీరిద్దరూ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో కనీసం ఒక ఆటగాడైనా ప్రతి ఎడిషన్‌లోనూ ఆసియా కప్ ఆడుతూ వచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత 2 దశాబ్దాలుగా భారత్ క్రికెట్‌కు 2 అతిపెద్ద స్తంభాలుగా ఉన్నారు. వారిద్దరూ తమ బ్యాటింగ్‌తో ప్రపంచంలో సంచలనం సృష్టించడమే కాకుండా ఆసియా కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లో భారతదేశం విజయం సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. 2010లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి జట్టుకు టైటిల్‌ని గెలిపించారు. 2016లో ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో రోహిత్, విరాట్ కోహ్లీ కూడా భాగమయ్యారు. 2018లో ఆసియా కప్‌లో రోహిత్ శర్మ తన కెప్టెన్సీతో టీమ్ ఇండియాను విజయ పథంలో నడిపించాడు. 2023లో కూడా ఇక భారత జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టోర్నమెంట్ గెలుచుకుంది. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నాడు. కానీ ఈసారి భారత అభిమానులకు ఇది ఒక రకంగా ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉండటం లేదు కాబట్టి. సెప్టెంబర్ 9 నుంచే ప్రారంభం కాబోతున్న ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుండటం వల్ల ఇక భా భారత సూపర్ స్టార్స్ ఇద్దరు కూడా ఆడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకనంటే సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతుంది. అయితే భారత జట్టు అంటే బీసీసీఐ ఆసియా కప్ కోసం భారత క్రికెట్‌ను ఈ నెల ఆఖరిలో ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఆగస్ట్ నెల ఆఖరిలో. యాక్చువల్లీ ఆగస్ట్ 20 తారీఖు ప్రకటించే సూచనలు ముందు కనిపించాయి. కానీ సూర్యకుమార్ యాదవ్ ఏంటంటే ఫిజికల్‌గా అంత ఫిట్‌గా లేడనమాట. అందుకని ఇప్పుడు ఈ రకంగా జరగబోతుంది. గత ఎడిషన్ ఛాంపియన్ అయిన టీమిండియా ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగబోతోంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఆసియా కప్‌లో వాళ్ళు మిస్ అయినప్పటికీ కూడా అక్టోబర్ నుంచి కనుక చూసినట్టయితే భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ద్వైపాక్షిక వన్‌డే సిరీస్ జరగబోతోంది. ఇది 3 వన్‌డేలు. అయితే అక్టోబర్ 19న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో ఈ జంట మళ్ళీ తిరిగి ఆడేందుకు సిద్ధంగా ఉంది. అయితే అక్టోబర్ 19వ తేదీన అంటే పర్త్ వేదికగా ఇండియా అలాగే ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్‌డే మ్యాచ్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో వన్‌డే అక్టోబర్ 23న ఆడిలైట్ వేదికగా జరుగుతుంది. ఇక మూడవ మ్యాచ్ వచ్చేసరికి సిడ్నీ వేదికగా అక్టోబర్ 25వ తారీఖు జరుగుతుంది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మైదానంలో కనిపించారు. అక్కడ వారు భారతదేశం టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 83 బంతుల్లో 76 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్‌కు కీలక పాత్ర పోషించాడు రోహిత్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అదే సమయంలో కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 218 పరుగులతో తన అద్భుతమైన బ్యాటింగ్‌కు అండగా నిలిచాడు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఇద్దరి జంట ఆసియా కప్‌లో మిస్ అయినప్పటికీ ఆ తర్వాత వెంటనే వచ్చే ఆస్ట్రేలియాతో
వన్డే సిరీస్లో వీళ్ళిద్దరు తళుక్కుమంటారు. అయితే ఇప్పటికీ నిజానికి చెప్పాలి అంటే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టింది బీసీసీఐ. అయితే ఇప్పటికే టెస్ట్ క్రికెట్లోను టీ20లోను తన రిటైర్మెంట్ ప్రకటించిన రోకో జంట ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటారా అంటే, గతంలో బీసీసీఐ లేదు లేదు వరల్డ్ కప్ అయ్యేంత వరకు వాళ్ళు ఏమీ రిటైర్ అవ్వరు, అంటే 2027 వరకు వాళ్ళు ఉంటారు అని చెప్పింది. కానీ అంతలోనే ఒక పెద్ద షాకింగ్ వార్త అయితే చెప్పింది. అదేంటి అంటే, ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ ఉంటుంది కదా, ఈ ద్వైపాక్షిక సిరీస్లో కనుక వాళ్ళిద్దరూ అద్భుతమైన ఫిట్నెస్తో మంచి ఆట తీరు కనుక ప్రదర్శిస్తే వాళ్ళని టీంలో కంటిన్యూ చేస్తారట. లేదు అంటే వాళ్ళని ఖచ్చితంగా టీం నుంచి పక్కకు తప్పించడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఈ రోహిత్ కోహ్లీ ఇద్దరూ కూడా మనం ఈ మ్యాచ్కి ముందు, అంటే వాళ్ళ రిటైర్మెంట్ ప్రకటించే ముందు వాళ్ళని దేశవాళీ క్రికెట్ ఆడమన్నారు. అయితే ఇప్పటికే చాలా, అంటే క్రికెట్లో ఎంతో చూసేసిన రోహిత్ను కోహ్లీ ఇద్దరు కూడా ఇంకా మళ్ళీ దేశవాళీ క్రికెట్ ఆడాలి అంటే బహుశా వాళ్ళకి కొద్దిగా బద్ధకం, కొంచెం కొద్దిపాటి నిర్లక్ష్యం సీనియర్తో వచ్చి ఉంటుంది. అయితే కాకపోతే ఆ దేశవాళీ క్రికెట్ ఆడితేనే వాళ్ళిద్దరికీ కూడా మంచి చామ్ ఉంటుంది. లేదంటే బీసీసీఐ కొత్త ఆటగాడిని తీసుకురావడానికి ఫిక్స్ అయిపోయారనమాట. ఎందుకనంటే ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో కొత్త ఆటగాళ్ళు నిరూపించుకున్నారు. టీ20లో ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ కొత్త కెప్టెన్, ఇంకా కొత్త ఆటగాళ్ళు అక్కడ రింకు సింగ్ కానీ ఇంకా చాలామంది ఆటగాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, అందుకని ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. అటు రోహిత్కి కానీ ఇటు కోహ్లీకి కానీ ఈ ఆస్ట్రేలియాతో సిరీస్ లాస్ట్ ఛాన్స్. నిజానికి కోహ్లీ అయితే చాలా ఫిట్గా ఉన్నాడు, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చిందంతా కూడా కొంచెం రోహిత్కే, తన ఫిట్నెస్ లెవెల్స్ ఏ మేరకు ఉన్నాయో తెలియదు. ఇక్కడ ఆసియా కప్ ద్వారా ఒక పెద్ద శుభవార్త. అంటే రోహిత్ని కోహ్లీని మిస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక యువ ఆటగాడు కృణాల్ పాండ్యా రాబోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియాకు 35 రోజుల విశ్రాంతి లభించింది. అయితే సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఉండడంతో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతుండగా, ఈ క్రమంలో ఆర్సీబీ సూపర్ డూపర్ ఆటగాడు కృణాల్ పాండ్యా, అంటే హార్దిక్ పాండ్యా వాళ్ళ అన్నయ్యకు మళ్ళీ జాతీయ జట్టులోకి అవకాశం వచ్చింది. టీ20 ఫార్మాట్కి మాత్రమే పరిమితమైన కృణాల్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో జరిగిన మ్యాచెస్లో సిరీస్లో తళుక్కుమని మెరిశాడు, బాగా రాణించాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ తరఫున చాలా బాగా బౌలింగ్ చేసి గొప్ప ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుని ట్రోఫీ కొట్టడానికి కీలకంగా బాధ్యతలు వహించాడు. అయితే ఇక రాబోయే ఆసియా కప్ కోసం ఖచ్చితంగా ఇప్పుడు సెలెక్టర్లు కృణాల్ పాండ్యా పేరును పరిశీలిస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ గౌతమ్ గంభీర్కి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ డెప్త్ ఉన్న ఆటగాళ్ళు అంటే చాలా ఇష్టం. ఇక కృణాల్ పాండ్యాకి 2 ఉన్నాయి. అందుకని ఈ క్రమంలో కృణాల్ పాండ్యా కన్ఫామ్గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆసియా కప్ రోహిత్ కోహ్లీ లేకుండా ఒక ఊహించని మలుపు తిరగబోతోంది కదా. అందుకని ఈసారి ఆసియా కప్ చాలా అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆసియా కప్ ద్వారా కృణాల్ పాండ్యా కనుక ఎంట్రీ ఇస్తే హార్దిక్ కృణాల్ పాండ్యాలు ఇద్దరినీ కూడా ఒకేసారి ఒకే జట్టులో మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు కలిసి లేరు. వీళ్ళు తన వేరే జట్టు, తిను వేరే మ్యాచ్, ఐపీఎల్లో కూడా వేరే వేరే జట్లు కదా. అంతకుముందు ముంబైలో ఉండేవాళ్ళు. తర్వాత తన కృణాల్ పాండ్యా ఆర్సీబీకి వెళ్ళిపోయాడు, మహావేలం అప్పుడు, మెగావేలం అప్పుడు. సో అది సంగతి. సో కృణాల్ పాండ్యా గనక ఆసియా కప్ వస్తే తన ఆల్రౌండర్ పాత్ర ఏ మేరకు ఉంటుందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.